హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చే జీవాల రథం యూట్యూబ్ ఛానల్. మనం అయితే ఇవాళ గూడూరు మార్కెట్లో ఉన్నాం. గూడూరు మార్కెట్ అంటే తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. గూడూరు గొర్రెల మేకల మరియు పొట్టేళ్ళు, పొట్టేడు పిల్లలు అన్నీ ఇక్కడైతే అమ్ముతుంటారు. ఇక్కడ కనిపించే మేకలు అయితే జత 18,000గా చెప్తున్నాడు. 18,000 కదా మా చెప్పిందే. ఓకే, 18,000 చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 24 అయితే ఉన్నాయి. అలాగే మేకల రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. ఇక్కడైతే ఇవి 18,000 చెప్తున్నారు. ఇక్కడైతే మేక పోతులు ఉన్నాయి. అన్న ఏం చెప్తున్నాను జత? జత 20,000. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జత అయితే 20,000 చెప్తున్నాడు. చిట్వేలా మీ దగ్గర ఉంటాయి పోతులు? ఓకే, ఇతను వచ్చేసి పోలే రమేష్ అంట. ఇతను వచ్చేసి చిట్వేలు అంట. ఇతని దగ్గర అయితే మేకపోతులు ఉంటాయంట. కావాల్సిన వాళ్ళు చిట్వేలు చుట్టుపక్కల అయితే ఇస్తాడంట సేలింగ్ అయితే. ఇవి ఇక్కడ అమ్మకపోతే చిట్వేలకి అయితే వేసుకెళ్తారు మళ్ళీ రిటర్న్. అక్కడ ఎవరైనా దగ్గరలో కావాల్సిన వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే రేట్ అవుతుంది ప్రస్తుతానికి. ఇంకో బ్యాచ్ చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మేకపోతులు ఉన్నాయి. అన్న ఏం చెప్పావన్నా జత? 22,000 చెప్పున్నా. 22,000నా? ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చే జత అయితే 22,000గా చెప్తున్నారు. చెప్పిన రేట్ అయితే కాదు, బేరం చేసుకోవచ్చు. ఇవాళ గూడూరు మార్కెట్లో అయితే మేకపోతులు ఇలాగైతే రేట్లు ఉన్నాయి. ఒక అవగాహన కోసం మాత్రం తీస్తున్నాను వీడియో. ఇవైతే జత 22,000గా అయితే చెప్తున్నారు. ఈ అన్నం ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో బ్యాచ్ చూద్దాం. ఏం చెప్తున్నావు అన్న? ఈ జత వచ్చేసి 24,000 చెప్పున్నా అన్న. 4 ఉన్నాయన్నా? 4 ఉన్నాయి. ఓకే, ఇవి వచ్చేసి అన్నవి మేకపోతులు. ఇవైతే జత 24 చెప్పున్నా. 24. ఓకే, ఇవైతే జత 24,000గా అయితే చెప్తున్నాడు. అంటే ఒకటి 12,000, 4 అయితే ఉన్నాయి ఇక్కడ. 23.5కి ఫైనల్ ఇస్తా. 23.5 ఫైనలా? మనం ఎక్కువ చెప్పాం రేట్లు. ఓకే, అన్న అయితే రేట్లు ఎక్కువ చెప్పకుండా ఒక మార్జిన్లో చెప్పి అయితే ఇస్తున్నాడంట. ఇలాంటి పిల్ల అయితే 16,000 చెప్తారు. అవునవును. ఓకే, ఈ అన్న దగ్గర అయితే రీజనబుల్గానే అయితే ఇస్తాడంట రేట్లు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకో బ్యాచ్ చూద్దాం. ఓ పోతే ఎంత చెప్పావా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ పోతు 13,500 అయితే చెప్తున్నాడు. పోత అయితే బాగుంది చూడ్డానికి. ఓకే ఫ్రెండ్స్, నా జత ఏం చెప్పావా నా పోతులు? పోతులు కదండి, కొదం పిల్లలా? కొదం ఒక పోత. ఏం చెప్పావా? 14,000. ఇది వచ్చేసి ఒకటి పోత పిల్ల, ఒకటైతే కొదం పిల్ల. ఏదో జత 14,000 చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, పోతులు ఎంత చెప్తున్నావు జత? 16,000. 15. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే జత 15,000 చెప్తున్నారు. ఈ 2 పిల్లలు 15,000 చెప్తున్నాడు. ఓకే, కోతలు అయితే బాగా ఫుల్గా వచ్చాయి ఈ వారం. వినాయక చవితి కాబట్టి పెద్దగా అయితే సేలింగ్ అయితే జరగలేదు. కోతలు అయితే మస్తుగా అయితే నిలిచిపోయి ఉన్నాయి. రావడానికి అయితే ఫుల్గా వచ్చాయి.
ఇక్కడైతే 2 పిల్లల మేకమ్మా ఇదే. ఎంత చెప్పారు? కొన్నారా మీరు? ఎంత? 24,000 2 పిల్లల మేక. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఈ మేక ఈ 2 పిల్లలు అయితే 24,000 అంట. కొన్నారంట వాళ్ళు అయితే. మనకైతే అలా చెప్తున్నారు, ఎంత కొన్నారనే తెలియదు. వాళ్ళైతే 24,000 కొన్నామనేది చెప్తున్నారు. కోతులు అయితే ఇవాళ అయితే బాగా అయితే మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 9 అయింది. ఎంత చెప్తున్నావు అన్న ఈ 3 పోతులు? ఈ పిల్లలు ఎంత చెప్తున్నా? 16,500 3 పిల్లలా? ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 3 పోతు పిల్లలు ఉన్నాయి. ఈ 3 కలిపి 16,500 చెప్తున్నాడు. ఓకే, పోతు పిల్లలు కొదం పిల్లలు 2 ఉన్నాయా? కొన్నావా? అమ్ముతున్నావా? ఏం చెప్తున్నావు? 5 మరకలు వచ్చేసి 33,000. పోతు పిల్లలు ఎన్ని ఉన్నాయి? 5 పోతులు ఉన్నాయా? 35,000. ఓకే, అక్కడ కొనుక్కోండి పోతు కూడా. 5 పోతులు 35,000. 5 మేక మరకలు 33,000. ఓకే ఫ్రెండ్స్, ఇవి 5 పోతులు అయితే 35,000 అంట. మరకలు అయితే 33,000 అంట. ఇవి వచ్చేసి పిల్లగాడి ఏ వచ్చినాడా? అన్నంబాగు పక్కనేగా. ఓకే, గూడూరుకి 10 కిలోమీటర్లు వస్తుంది కదా? 30 వస్తుందా? అన్నంబాగు. ఓహో, ఆ రోడ్లో పోవాలి కదా. ఓకే, గూడూరుకి అయితే 30 కిలోమీటర్ల దూరంలో అంట ఈ అబ్బాయిది. ఇవైతే పిల్లలు. ఓకే చిన్నోడా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది. ఇవాళ అయితే వినాయక చవితి కాబట్టి కొనేవాళ్ళు అయితే చాలా తక్కువ వచ్చారు. మామూలుగా అయితే బాగానే నిలిచిపోయి ఉన్నాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.